నేటి ఆత్మీయ మన్నా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? వాక్యం చూసుకుందామండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1-2 వచనములు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల, ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనిన ఎడల నిన్ను దీవించి హెచ్చించును. ఆయన ఆజ్ఞలను అనుసరించుట యందు శ్రద్ధ కలిగి నడుచుకొనిన వారు దీవించబడతారని ఈ వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ అధ్యాయంలో అనగా 28వ అధ్యాయంలో 1-9 వచనముల వరకు చూసినట్లయితే 13 రకాలైన దీవెనలను గురించి తెలియజేయబడ్డాయి. వీటన్నిటినీ స్వతంత్రించుకోవాలన్నా లేదా వ్యక్తిగతంగా పొందుకోవాలన్నా ఆయన పట్ల శ్రద్ధ కలిగిన వారముగా, అంటే భయభక్తులు కలిగిన వారముగా ఉండాలి. అప్పుడే వాటిని మనము పొందుకోగలుగుతాము, అనుభవించగలుగుతాము, దీవించబడగలుగుతాము, హెచ్చించబడగలుగుతాము అని ఇక్కడ ఈ యొక్క వాగ్దానం తెలియజేస్తుంది. 2వ రాజుల గ్రంథంలో కనుక చూసుకున్నట్లయితే మనకి షూనేమీరాలు కనబడుతుంది. ఆమె ప్రవక్త అయిన ఎలీషా పట్ల శ్రద్ధ కలిగిన దానిగా ఉండటం వలన ఆయన కొరకు గోడ మీద ఒక గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, దీపస్తంభము ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన ఆ గ్రామానికి వచ్చినప్పుడల్లా ఆతిథ్యం కూడా ఇవ్వసాగింది. అందును బట్టే సంతానం లేని ఆమె కుమారుణ్ణి పొందుకోగలిగింది. అంతేగాక ఆ కుమారుడు మరణించిన ఆమె కుమారుని ఆమె తిరిగి పొందుకోగలిగింది. మరియు కరువులో తన గ్రామాన్ని విడిచి వేరొక ప్రాంతానికి వెళ్ళిన తిరిగి తన గ్రామానికి వచ్చినప్పుడు తన భూములను, భూఫలమును కూడా తిరిగి పొందుకోగలిగింది. సామెతలు 10వ అధ్యాయం 4వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అని చెప్పబడినట్లుగానే దేవుని మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే దేవుడు మనలను భూమి మీదన్న సమస్త జనముల కంటే హెచ్చుగా ఉంచటమే కాకుండా ఆశీర్వదిస్తాడు. నీకేదైనా ప్రత్యేకంగా ఒక పని అప్పగించబడినప్పుడు లేదా నిత్యము నీవు చేయు పనిలోనైనను శ్రద్ధ కలిగి బాధ్యతతో చేసినట్లయితే నీవు దీవింపబడతావు. ఎలాంటి పనైనా సరే, ప్రత్యేకంగా ఒక పని అని కాదు, లేదా ఒక విషయము అని కాదు, నీకు అప్పగింపబడిన దానిని దేనినైనాను కూడా శ్రద్ధ కలిగి చేసేటి వారముగా ఉండాలి. దేవుని మాటను కూడా శ్రద్ధగా వినేవారముగా ఉండాలి. మనము ప్రార్థిస్తాము మన అవసరాల కొరకు, అక్కడితో మన పని అయిపోయింది అనుకుని అక్కడి నుంచి లేచిపోతాము. అంతేగాని ప్రార్థించాం కదా, ప్రభు మనతో ఏం మాట్లాడనై ఉన్నారు, ఆయన మాటను విందాము, ఆయన మెల్లని స్వరము కొరకు వేచి చూద్దాము అనే ఆలోచన మనలో ఎంత మాత్రం ఉండదు. అలా ఉన్నట్లయితే ఆయన మనతో మాట్లాడే మాటను మనము వినగలుగుతాము. ఆయన ఆశపడుతుంటారు మనకి చెప్పాలని, మనతో మాట్లాడాలని. ఆదికాండములో ఆదాము అవ్వలతో మాట్లాడుట కొరకు ప్రభు సాయంకాల వేళ చల్లని పూట ఆ యొక్క తోటకు వచ్చి ఆదాముతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం కదా. అదే విధముగా ఆయన నీతో నాతో కూడా మాట్లాడాలని ఆశ కలిగిన వారిగా ఉన్నారు. మనం ఆయన మాట వినాలి అనంటే ఆయన వాక్యమును చదివి ధ్యానించిన తరువాత, వేచి చూచడి వారముగా ప్రార్థించిన తర్వాత వేచి నిలిచడి వారముగా ఉన్నట్లయితే ఆయన మనతో తప్పక మాట్లాడగలవారిగా ఉంటారు. ఆ మాటను బట్టి మనము ఆయన యందు భయభక్తులు కలిగి నిలిచి కొనసాగినట్లయితే ఆయన వాగ్దానాలను స్వతంత్రించుకోగలుగుతాము. వాటిని మనము స్వతంత్రించుకొనుటే కాకుండా అనుభవించగలుగుతాము. కాబట్టి ఆయన యొక్క వాక్కుకై ఎదురు చూచడి వారముగా, ఆయన పనిలో శ్రద్ధ కలిగి నిలిచడి వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.